హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు బ్రహ్మ విద్య గురు మ్యాజికల్ మంచుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ముఖ్యంగా చాలా మంది ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి ఇంట్యూషన్ అనే విషయంపై అవగాహన కావాలని అడుగుతున్నారనమాట. అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అవి ఉండొచ్చు. మనకి ఎవరో మనతో మాట్లాడుతున్నారు, లేకపోతే ఓకే నేను ఇప్పుడు వరకు పడ్డ కష్టాలు చాలు, ఇక నేను మార్పుకి సంబంధించి నా నడకలు మొదలవ్వాలి అనే ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ కొంతమందికి ఇంకా ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఇంకొంతమందికి ఆల్రెడీ వచ్చి ఉంది, నెక్స్ట్ మార్పు కోసం ఏం చేయాలని ఎదురు చూస్తున్నారు అనమాట. ఈ రెండు కేటగిరీ పీపుల్ కి సంబంధించి ఈరోజు ఏం చెప్పబోతున్నారు, వాళ్ళు ఎలా ట్రావెల్ చేయాలి వాళ్ళ ఫ్యూచర్ లో. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఇంట్లో అయితే వాళ్ళకి ఒక టెక్నిక్ కూడా చెప్తాను, దాన్ని ఎలా అవేకన్ చేసుకోవచ్చు అనే విషయం. సో దానికన్నా ముందు మనం ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే ఏంటి, ప్లస్ స్పిరిచువల్ అవేకనింగ్ ఇస్ బిట్ డిఫరెంట్ దాన్ ఇంట్యూషన్. రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే ఇంట్యూషన్ వేరే, స్పిరిచువల్ అవేకనింగ్ అంటే వేరే. అవేకనింగ్ అనేది ఇట్ కమ్స్ విత్ మోర్ ఆఫ్ అవేర్నెస్ అనుకోవచ్చు, ఎన్లైటన్మెంట్ అనొచ్చు. అది మోక్షము, మోక్ష మార్గము ప్లస్ నిర్వాణము అనేది దానికి సాధన చేయాలి. చాలా సాధన చేస్తే అప్పుడు అవుతుంది. సో ఎలాంటి సాధన కావాలి నేను చెప్తాను. అంటే సాధన చేయాలి అంటే ఏదో ఓం మంత్రం చెప్పాలా, జపాలు చెప్పాలా, మంత్రాలు చెప్పాలా, మెడిటేషన్ ఎక్కువ చేయాలా, ఇలా చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంది. లేదంటే వేదాంతాలు చదవాలా, ఉపనిషత్ చదవాలా, భగవద్గీత చదవాలా, బుక్స్ చదవాలా, ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలా, శిష్యరికం తీసుకోవాలా, హిమాలయాలకు వెళ్ళాలా, సంసారం వదిలిపెట్టేయాలా, ఇలా బోల్డ్ అన్ని మిత్స్ ఉన్నాయన్నమాట జనాలకి. అందుకే వాళ్ళకి స్పిరిచువాలిటీ అంటే అమ్మో ఇవంతా మనకి వద్దులే, మనకి ఇవన్నీ అర్థం కావు, ఇప్పుడు ఎందుకు, నేను బాగానే ఉన్నాను కదా, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు ఎందుకు నాకు, ఏదో వయసు అయిపోయాక అప్పుడు చూద్దాము, అప్పుడు కూర్చొని భగవద్గీత చదువుకోవడమో ఇంకోటో, బట్ ఇప్పటి వరకు ఐఎమ్ ఫైన్, నేను హెల్తీగా ఉన్నాను, ఏదో తిండి వస్తుంది, డబ్బులు ఏదో కొంచెం ఉంది, లేదంటే డబ్బులు రావాలనే దాని మీద నేను ఫోకస్ చేస్తాను, కానీ నాకు స్పిరిచువాలిటీ వద్దు అనుకొని చాలామంది అనుకుంటున్నారు. సో స్పిరిచువాలిటీ మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు ఉద్యోగం మానాల్సిన అవసరం లేదు, వ్యాపారం మానాల్సిన అవసరం అస్సలు లేదు, సంసారాలు వదిలేయాల్సిన అస్సలు అవసరం లేదు. సో దిస్ ఇస్ ద క్లియర్ థింగ్, మీరు అర్థం చేసుకోవాల్సింది. ఈ వీడియో అనేది మనకి చాలా ముఖ్యం విరాట్. స్పిరిచువల్ అవేకనింగ్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సబ్జెక్ట్. చాలా మంది ఇందులో కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఇందులోకి రావట్లేదు. సో స్పిరిచువాలిటీ అనేది మనకి ఆల్రెడీ మనం చెప్పాను, మీ గురించి మీరు తెలుసుకోవడానికి. అంటే ఏంటి, ఓకే నా హ్యూమన్ అనాటమీ నాకు తెలుసు, బయాలజీలో చదువుకున్నా, ఓకే మైండ్ అంటే ఏంటి, సోల్ అంటే ఏంటి, ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, నాకుండేటువంటి శక్తి ఏంటి. అంటే మనకి యాక్చువల్గా అతీంద్రియ శక్తులు అని ఉంటుంది, అంటే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్, ఈఎస్పి ఆ సబ్జెక్ట్ పేరు. సో మనం ఒక సబ్జెక్ట్ మాట్లాడుకోవాలంటే బోల్డ్ అన్ని సబ్జెక్ట్స్ నేను మీకు పరిచయం చేయాల్సి వస్తుంది. సో అంటే ఏంటి అంటే చాలా మందికి ఇప్పుడు మీరు ఇంట్యూషన్ అని మాట్లాడారు కదా, అది వచ్చి ఇంట్యూషన్ అనేది ఈఎస్పిలో ఒక పార్ట్. అంటే ఏంటి, మనము అది ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. అంటే ఏంటి, అతీంద్రియ శక్తులు ఉన్న, అంటే మనకి అందరికీ నార్మల్ శక్తులు ఉంటుంది, అతీంద్రియ శక్తులు కూడా ఉంటుంది, కానీ అది చాలా మంది గమనించరు. ఓకే మాకు మామూలుగానే తెలియదండి అతీంద్రియ శక్తులు ఇవంతా ఎందుకు అని. ఓకే ఫస్ట్ థింగ్ మీరు అంటే ఇవన్నీ కూడా మీ పార్ట్ అని మీరు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు మన బాడీలో కళ్ళు, ముక్కు, చెవులు ఎలా మనకి బాడీలో ఫంక్షనింగ్ ఎంత ఇంపార్టెంటో, మనకి బ్లడ్ కూడా ఉంటుంది, కానీ మనం చూడగలమా అంటే లేదు, అంటిల్ అన్లెస్ ఇట్ కట్ అవుతేనే చూడగలం, లేదంటే చూడలేం. అలా ఉంది. సేమ్ వే మీకు కూడా అంతే, శక్తులు ఉన్నాయి, అతీంద్రియ శక్తులు కూడా ఉన్నాయి. అది ఒక్కొక్కసారి బయటపడుతూ ఉంటుంది, అతీంద్రియ శక్తులు కూడా అందరికీ. సో ఇది ఎప్పుడు బయటపడుతుంది అనే విషయం మనకి తెలుసుకోవాలి. ఇది ఎక్కువ స్పిరిచువల్గా సాధన చేసే వాళ్ళకి ఈ అతీంద్రియ శక్తులు అనేది కూడా ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే వాక్శుద్ధి అంటే ఏదైనా మనం అన్నాము అంటే అదే అయిపోతుంది, మేనిఫెస్టేషన్. ఇప్పుడు కొంతమంది శాపనాలు పెడుతూ ఉంటారు,
నువ్వు నాశనం అయిపోతావు ఇట్లాంటివి. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ ఇట్. సో అది కూడా మేనిఫెస్టేషన్. అంటే ఏంటి, నువ్వు మంచిగా ఉండవు, నువ్వు పాడైపోతావు. అది కూడా అందుకే చెప్తారు కర్సెస్ అనేది మనకి ఒక మనిషి జీవితంలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. ఓసు, కర్సెస్, ఓత్స్ ఇలా ఉంటుంది ఈ లైఫ్ టైంలో. మనం ఇచ్చినవి వేరే వాళ్ళకి, మనకి వేరే వాళ్ళు పెట్టిన ప్రీవియస్ లైఫ్ టైమ్స్లో వచ్చే కర్సెస్, ఓత్స్ ఇవన్నీ అంటారు. ఇవి కూడా మనల్ని ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది మన లైఫ్ని కూడా. సో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే స్పిరిచువాలిటీలో ఇట్ విల్ లీడ్ టు బిగ్ ఓషన్ అనమాట మనకి. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంట్యూషన్, మనకి ఎప్పుడు ఇంట్యూషన్ పని చేస్తుంది, ఇంట్యూషన్ అందరికీ ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి, సో విరాట్ ఇప్పుడు నా దగ్గర ఈ ఒక పొట్లం ఉంది. సో ఇంట్యూషన్ దాని గురించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే ఇంట్యూషన్ అనేది అందరికీ ఉంటుంది, అది లోపల ఉంటుంది, మనకు కనిపించదు. మనకి ఒక పొరల్లాగా లేయర్స్ లాగా చుట్టుకొని ఉంటుంది అనమాట. సో ఈ లేయర్స్ ఏంటి అంటే మనకు ఉండేటువంటి ఒక భయాలు, డబ్బు గురించి, రిలేషన్షిప్ గురించి, హెల్త్ గురించి, చావు గురించి ఉండేటువంటి భయాలు, ఇవన్నీ కూడా తీసిపడేయాలి. నెక్స్ట్ థింగ్ రిలేషన్షిప్స్, మనీ, ఇంకా మన లోపల ఉండే జెలసీలు, కాంపిటీషన్స్, కంపారిజన్స్, క్రిటిసిజము, లేబులింగ్, ఇవన్నీ కూడా తీసి పడేయాలి. ఎప్పుడైతే అలా తీసి పడేస్తామో ఇందు లోపల ఉండే మనకి ఒరిజినాలిటీ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది ఏంటి అంటే నీ ఇంట్యూషన్. అంటే ఏంటి ఇంట్యూషన్ అంటే ఏంటి, నీకు జరగబోయే విషయాలు ముందుగానే తెలియడము. ఇది ఎప్పుడు తెలుస్తుంది, నువ్వు ఎప్పుడైతే ఈ చెత్తా చెదారాన్ని రిమూవ్ చేస్తావో అప్పుడు ఏముంటుంది అంటే నిశ్చల స్థితి, స్టిల్నెస్. వెన్ యు ఆర్ స్టిల్నెస్ అంటే పీస్ఫుల్గా, కామ్గా, రిలాక్స్డ్గా, హ్యాపీ స్టేట్లో ఉన్నప్పుడు నీకు వచ్చే ఇన్ఫర్మేషన్ని డౌన్లోడ్ చేసుకోగలవు. అదేంటి అని నీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ మనకి రోల్ అయినప్పుడు ఇది ఏంటో కూడా నీకు తెలియలేదు, అసలు ఉందనే విషయం కూడా తెలియలేదు. బట్ వన్స్ ఐ అన్రాప్ ఇట్, అవన్నీ ఎప్పుడైతే నేను తీసేసానో అప్పుడు నువ్వు ఇది చూడగలిగావు. ఐ థింక్ నౌ యూ అండర్స్టూడ్ కదా. సో మన లోపల ఉండేటువంటి ఒక దుర్గుణాలని, భయాల్ని, కంగారుల్ని, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నవి. ఇది మన ఒరిజినల్ క్వాలిటీస్ కావు. ఇవి ఎప్పుడైతే మనం అన్రాప్ చేసి పడేస్తామో మన ఒరిజినల్ క్వాలిటీ ఏంటి అంటే అబండెన్స్, సమృద్ధితనం. డబ్బు మీకు లాగా నిజంగా ఫ్లో అవుతుంది, ఆరోగ్యం ఫ్లో అవుతుంది, మంచి రిలేషన్షిప్స్ ఫ్లో అవుతుంది, పీస్, లవ్, జాయ్. నెక్స్ట్ ఏంటి, నువ్వు ముందుకు వెళ్ళాలా వద్దా, ఇలా ఎన్నో విషయాలు నీకు బయటపడే అవకాశం ఉంటుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ నాకు ఒకటి అనిపించింది, అనవసరమైన ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటే జెలసీ అయి ఉండొచ్చు, అదర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ వల్ల ఒక సూపర్ పవర్ ని మనం కోల్పోతున్నాం అనిపించింది. సూపర్ పవర్ అని ఎందుకన్నానంటే, మనకి చిన్న చిన్న డ్రీమ్స్, సూపర్ ఇమేజెస్ ఉంటాయి. ఒక సూపర్ హీరో ఎలా ఉండాలంటే మనం అనుకున్నది అయిపోవాలి, మనకి అన్ని మనీ అన్నీ కూడా మన వెనకాలే ఉండాలి, మనకు అన్నీ ఉండాలి అని ఒక థాట్స్ ఉంటూ ఉంటాయి. సూపర్ హీరో అని ఇలా ఊహించుకుంటూ ఉంటాం. నిజానికి మనమే సూపర్ హీరో, కానీ అనవసరంగా మన పైన ఇవన్నీ చేర్చుకొని ఒక కామన్ మ్యాన్ లో ఉండిపోతున్నాం అనిపించింది. చెప్పడానికి ఒక డ్రీమీ లైఫ్ లా ఉంది, కానీ రియాలిటీ కూడా మీరు ఎక్స్పోజ్ చూపించారు కాబట్టి ఇక్కడ క్లియర్ గా ఒకటే అనిపించింది, నిజంగా ఒక సూపర్ పవర్ మిస్ అవుతున్నాం అనిపించింది అనమాట. అలాగే ఇంట్యూషన్ పై ఇంకా చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది స్పిరిచువల్ అవేకనింగ్ దగ్గర ఆగిపోయి ఉండొచ్చు, కొంతమంది ఇంట్యూషన్ వరకు వచ్చి ఉండొచ్చు, కాకపోతే ఒక గ్రేట్ పవర్ ఉన్న దాన్ని ఎలా చెయ్యాలో తెలియనప్పుడు, అంటే ఎలా దాన్ని మేనేజ్ చేయాలో తెలియనప్పుడు ఇబ్బంది పడుతుంటారు. అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి 90% or 99% కూడా దీనికి సంబంధించి తెలియకపోయి ఉండొచ్చు వాళ్ళందరికి కూడా. నేను ఓవరాల్ చెప్పేది ఏంటి అంటే, ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలి, వీటితో జర్నీ చేయాలి, వీటిని మనలో ఉన్న పవర్స్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటారు? సో మనకి స్పిరిచువల్ గా ఇంక్లైన్డ్ అవ్వడము, గ్రౌండెడ్ అవ్వడము, ఈ పాత్లోకి మూవ్ అవ్వడం అనేది ఇప్పుడు అర్జెంట్ అయిపోయింది. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్కి అర్జెంట్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మనము ఇన్ని ఏళ్ళు అంటే లాస్ట్ 10 years అంతా కూడా, లాస్ట్ డెకేడ్ అంతా కూడా అది ఇన్ఫర్మేషన్ డెకేడ్. అంతకుముందు మనకి టెక్నాలజీ అనేసి, అంతకుముందు వచ్చేసి మనకి అగ్రికల్చర్, ఇలా ఒక్కొక్కటి ఉండేది. ఇప్పుడు మనం ఉండేది నాలెడ్జ్ జెనిత్. అంటే ఏంటి, విజ్డమ్ అన్నమాట. ఇప్పుడు ఒక మనిషికి
ఒక 30 ఏళ్ళు పట్టడానికి సమయం పడితే అంటే రిచ్ అవ్వడానికి ఒక పేద వ్యక్తి ఇప్పుడు అది 1-2 సంవత్సరాల్లోనే అవ్వచ్చు. సో అంత ఫాస్ట్ ఉంది. అండ్ మనకి మన డైమెన్షన్ అంటే ఇప్పుడు మనం 3D డైమెన్షన్లో ఉంది, అది స్లోగా ఇప్పుడు అది 4D 5D కూడా మనం మూవ్ అవుతున్నాం. అంటే ఏంటి, ఇది చాలా ప్రీషియస్ టైం. సో ఇటువంటి టైంని మనం ఒక్కరోజు కూడా మనం మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే మీరు యాక్చువల్లీ చెప్పాలి అంటే చిల్లర కోసం వెతుక్కుంటే మీరు పెద్ద నిధిని మిస్ అవుతున్నారు. అది ఏంటి అంటే ఏదో 1,00,000 2,00,000 ఇది కాదు, మీరు దీన్ని పట్టుకోండి. స్పిరిచువల్ అవేకనింగ్ పట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే ఇది నేను ఎవరు అని తెలుసుకుంటామో, నాలో ఉండే శక్తి ఏంటో తెలుసుకుంటామో, మీరు 30 లక్షలు కాదు భయ్యా, మీరు 3 కోట్లు సంపాదించచ్చు, 300 కోట్లు కూడా చేయొచ్చు. సో ఇది ఉద్యోగంలో రావాలి, వ్యాపారంలో రావాలి అని పెట్టుకోవద్దు. అది ఎలాగైనా రావడానికి అవకాశాలు ఉంటుంది. మీరు ఓపెన్గా ఉన్నారా లేదా యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి, అది ఇంపార్టెంట్ విరాట్. అందుకే నేను అన్ని పనులు కూడా పక్కన పెట్టి దీని మీద వర్క్ ఆన్ చేయడానికి కారణం ఏంటి అంటే అసలు సిసలైన పర్మనెంట్ అసెట్ని పట్టుకోవాలి. అంతేగాని టెంపరీగా ఇదేంటి ఇవాళ డబ్బులు వస్తుంది పోతుంది ఇది కాదు. కానీ నాకు ఇప్పుడు ఈ డబ్బులు రావడం కన్నా ముఖ్యం ఏంటి అంటే డబ్బులు ఏ క్షణమైనా నా దగ్గరికి వచ్చేలా ఉండే టెక్నిక్ నేను పట్టుకున్నాను అంటే ఆ టెక్నిక్ నాకు తెలిస్తే నేను ఎప్పుడైనా సృష్టించుకోవచ్చు కదా. అదే నేను ఇప్పుడు 1,00,000 2,00,000 ఇది కాదు నా టార్గెట్. సో అలా మన మైండ్ని మనం ట్యూన్ చేసుకోవాలి. డబ్బులు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి ఈ క్షణం. అది నా ఫ్రెండ్, అలా అది నా లవర్, నా ఫ్రెండ్ అనుకొని అటువంటి ఒక రిలేషన్షిప్కి, అటువంటి ఒక మైండ్ సెట్కి, అటువంటి ఒక పవర్కి మనం వెళ్ళాము అంటే మిరకల్స్ అనేది జరుగుతుంది. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అదే నేను చెప్తాను. సో అదే నేను ఒక వీడియోలో కూడా వెంకటేష్ గారు ప్యూర్ కాన్షియస్నెస్, యు ఆర్ ప్యూర్ కాన్షియస్నెస్, మీలో ఉండే ఆ దైవత్వాన్ని మీరు నమ్మండి, మీరు మిరకల్స్ చేస్తారని ప్రతి ఒక్క సెలబ్రిటీకి టాలీవుడ్లో అవ్వచ్చు, బాలీవుడ్లో అవ్వచ్చు, హాలీవుడ్లో అవ్వచ్చు అందరికీ తెలుసు. కానీ కామన్ మ్యాన్కి తెలియట్లేదు. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ దాట్ సుమన్ గారికి కానీ సుమన్ టీవీకి కానీ తెలుగు వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకి లేమన్ కూడా ఇది మనం చేరనేస్తున్నాం. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే నేను అందులో ఒక పార్ట్ అయినందుకు విరాట్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఈ విషయాల గురించి మరింత డీప్ సబ్జెక్ట్ అనేది మీ ద్వారా తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరే చెప్పారు ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్, కాకపోతే ఓన్లీ అప్పర్ స్టేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఎవరికైతే ఇది అవసరం అనేది ఉందో వాళ్ళకి గ్రౌండెడ్ అయిపోయిన పీపుల్ వాళ్ళకి ఇది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫ్రీ క్లాస్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.